జేఎన్టీయూకే డొక్కా సీతమ్మ అవార్డులు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరిట ప్రముఖులకు అవార్డులు అందజేయడం ఎంతో అభినందనీయమని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జేఎన్టీయూకేలో పాన్ ఇండియా సోషో కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ 184వ జయంతి పురస్కరించుకుని 18 మందికి డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డులు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా సోషో కల్చర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి రాజా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదన్నారు. అటువంటి అన్నదానం కులమత పేద ధనిక వర్గాలకు అతీతంగా డొక్కా సీతమ్మ వారు అన్నదానం చేయడం నేటి అనిర్వచనీయమని, అటువంటి సీతమ్మ వారిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అటువంటి మహానీయురాలు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించడం, మనందరం ఆమెకు వారసులుగా ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. డొక్కా సీతమ్మ పేరిట అవార్డులు ప్రదానం తన చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు సినీ నిర్మాత సిరాజ్ సత్యాల వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి కృష్ణాచార్యులు మాట్లాడుతూ అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేస్తూ బయోపిక్ తీయడం జరిగిందని తెలిపారు. డిసెంబర్లో ఈ సినిమా విడుదల చేయడం జరుగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ వి సముద్ర, గంగన్నస్వామి, డాక్టర్ దివ్యశ్రీ రెడ్డి, కవల, తోరగ సూర్యారావు, మాణిక్యారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మాది ఈ కాకినాడ పట్టణంలో జేఎన్టీయూ కాలేజీ యూనివర్సిటీలో ఈ ప్రతిష్టాత్మకంగా 2 రాష్ట్రాలకు చెందిన విశిష్ట వ్యక్తులు 16 మందికి ఈరోజు మేము డొక్కా సీతమ్మ స్ఫూర్తి ఇన్స్పిరేషనల్ అవార్డు ఇవ్వాలి. భావితరాలకి ఆవిడ సేవలు ఈరోజు 184 సంవత్సరాల క్రితం పుట్టిన ఆమెను ఈరోజు కూడా మనం కోనసీమ ప్రజలే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలంతా నిత్యం స్మరించే మహోన్నత వ్యక్తి. ఆవిడ భావితరాలకు కూడా ఆవిడ సేవలు తెలియాలి అన్న ఉద్దేశంతో కొంతమందికి ఆవిడ స్ఫూర్తిగా కొంతమందికి అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నాం. అలాంటి మహాతల్లి మన మధ్య జీవించి మన సంవత్సరాల క్రితం కులము మతము సంబంధం లేకుండా ఆకలి ఉన్నటువంటి అందరికీ అన్నదానం చేసినటువంటి మహాతల్లి. అలాంటి మహాతల్లి మన మధ్య ఉండటం, వాళ్ళ వారసులుగా ఉండటం, ఆ పేరు మీద అలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులకి, సమూహాలకి ఆ పేరు మీద జ్ఞాపికలు అందజేయడం అనేది నిజంగా వాళ్ళకు కూడా ఒక మోటివేషన్గా ఉంది. వాళ్ళు ఇంకా ఇంకా ఉత్తేజితులై ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమం చేయడానికి అవార్డులు పనిచేస్తాయని నేను భావిస్తున్నాను. ఇక్కడ మన వెనక డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టారు. నాకు ఈ మధ్య తెలిసింది, ఆ రోజుల్లో ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడ దొరకలేదు. అయితే ఇంగ్లాండ్ ప్రిన్స్ గారి పెళ్లి వివాహం కోసం ఈయన ఆహ్వానించారట, ఇంగ్లాండ్ రమ్మని. అంటే నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నాను, వస్తే నేను అక్కడికి వస్తే చాలా రోజులు ప్రయాణం చేయాల్సి వస్తుంది సముద్రం దాటి. ఇక్కడ ఈ కార్యక్రమం చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను రాలేమో అన్నారట. అంటే అలా అయితే ఆమె యొక్క రిప్రజెంటేషన్కి అక్కడ వివాహంలో ఉండటం అవసరం అని చెప్పి ఆ ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ వివాహం దగ్గర పెట్టారు. సో అక్కడి నుంచి ఆ ఫోటో తీసుకొచ్చారు. అదర్వైజ్ మన దగ్గర ఫోటో లేవు అని అన్నారు. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకుంటూ అలాంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞాపకాలను చేయడం నిజంగా సంతోషించే విషయం. అలాగే మరొకసారి ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చి ఈ జేఎన్టీయూ క్యాంపస్ లో ఈ అవార్డులు ప్రధానోత్సవం జరగడం అనేది నిజంగా మాకు చాలా సంతోషించే విషయం. ఒక మహావ్యక్తి మన జిల్లాలో మరి జన్మించి సద్గ్రామీణ కుటుంబంలో ఒక ఆశయాన్ని, అంటే పేదలకి వలసిన వారికి, పేదరికం కాదు వలసిన వారికి అన్నం పెట్టాలనే ఒక యోచన ఆవిడకి తరతరాల నుంచి వారి ఇంట్లో ఉండే ఒక సంపద వలన వారికి లభించింది. ఆ తర్వాత పేరుని సార్థకం చేసుకుని డొక్కా సీతమ్మగా, అతల సీతమ్మగా మరి ఆ పేరు ఎందుకు పెట్టారో ఆ విధంగానే ఆవిడ పెట్టారు. ఈ ఇక్కడ మన చిన్నప్పుడు